కావలసినటువంటి సౌకర్యాలు ఏ రకంగా చేయగలం అనేటువంటి ఆలోచనతో ప్రయాణించారు. ఆయన 2018లోనే గోకులాలు అనేది మొదలుపెట్టారు. కానీ అప్పుడు ఆ రోజున ఆగిపోవడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారితో, చిన్ని గారితో ఈ విషయాన్ని చర్చిస్తే ఖచ్చితంగా మన ప్రయోగాత్మకంగా ఆయనతో నేను కూడా 4 విషయాలు మాట్లాడితే గ్రామ స్థాయిలో మహిళలకి ఏ రకమైనటువంటి జీవనోపాధికి ఏర్పాట్లు చేయగలుగుతామో దాన్ని ప్రతి కూడా మనం ప్రభుత్వానికి అతీతంగా మనం వ్యక్తిగతంగా కానీ ఏ రకంగా కానీ ఆ మహిళలకు కానీ రైతులకు కానీ చేయగలిగిన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి డాక్రా మహిళల ద్వారా స్వయం వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని మనం ఏ రకంగా అందజేయగలం, అమ్మగలం ఆలోచనలు. అలాగే రైతులకి మీరు యూనియన్ ద్వారా ఏమి చేయగలరని చెప్పి ఆలోచించి ఇలా ప్లేస్ లేక లేకపోతే చేయలేక పనులు మనుషులు మ్యాన్ పవర్ లేక ఇబ్బంది పడి ఉండేటువంటి పరిస్థితిలో 10 మంది కలిపి తలా 2-3 గేదెలు కనుక ఒక చోట ఏర్పాటు చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయి, దానికి ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో మాట్లాడితే ఆయన ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ కాకుండా ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి కృష్ణదేయ్య గారికి ప్రత్యక్షంగా ఆయన 3 సార్లు వచ్చి ఈ రకంగా మనం చేయగలిగితే గోకులానికి ఈ రకంగా ఎన్ఆర్జీఎస్ కొంతవరకు ఇవ్వగలిగితే ఎన్ఆర్జీఎస్ లో గోకులాలను ఏర్పాటు చేయడం, దానికి పంట వేసుకున్నట్టుకు కూడా అంతకుముందు ప్రభుత్వాలు ఇక్కడ కూడా లేదు. అమూల్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిని ఇక్కడ రైతులు ఎత్తి మీద రుద్దినటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారితో కూడా కృష్ణదేయ్య గారితో వాళ్ళతో కూడా మాట్లాడి పశుగ్రాసానికి కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇవ్వగలిగితే మీరు పెంచేటువంటి అది 10 సెంట్ల 40 సెంట్ల 50 సెంట్ల ఆ రకమైనటువంటి పౌడర్ కి కొంతవరకు ప్రభుత్వం కూడా సహాయం చేయగలిగితే పాడిగేలను మేపుకుంటారు.